కేశవ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లో ఉన్న కూరను చూసి మొహం ముడుచుకుంటాడు. ఏంటమ్మా రోజూ ఇదేనా, అస్సలు రుచిలేదు, హోటల్కి వెళ్లి తినడం నయం అని విసుక్కుంటాడు. అమ్మ ఏమీ మాట్లాడదు, బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. రోజూ ఇంట్లో ఇదే గొడవ. అమ్మ ఎంత బాగా చేసినా కేశవ్కి నచ్చేది కాదు. ఒకరోజు ఉదయం కేశవ్ బాగా ఆకలితో కిచెన్లోకి వెళ్లి చూశాడు. అక్కడ అన్ని ఖాళీ పాత్రలు కనిపించాయి. చూస్తే అమ్మకి జబ్బు చేసింది. ఆర్డర్ చేసుకుంటే చాలా లేట్ అవుతుంది అని తనే వంట చేయాలని నిర్ణయించుకున్నాడు. కంగారులో పోపు వేస్తుంటే నూనె చుక్కలు చిందుతున్నాయి. ఉల్లిపాయల ఘాటుకి కళ్ళమ్మట నీళ్లు ఆగడం లేదు. చపాతీ పిండి మొహమంతా అంటుకుని దయ్యంలా తయారయ్యాడు. చివరికి ఎలాగోలా వండిన ఆ అన్నం ముద్దను సాయి నోట్లో పెట్టుకున్నాడు. అది చాలా వికారంగా ఉంది. అప్పుడు వాడికి అర్థమవుతుంది, తాను ఒక్కపూట వంట చేయడానికే ఇంత కష్టపడితే అమ్మ మన కోసం ప్రతిరోజు ఆ వేడిలో ఎంత కష్టపడుతుందో అని. కేశవ్ మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి గ్లాసుతో నీళ్లు ఇస్తాడు. సారీ అమ్మా, నీ వంటలో రుచి తక్కువ కాదు, నాకే నీ ప్రేమ విలువ తెలియలేదు అంటాడు. అమ్మ కేశవ్ని దగ్గరకు తీసుకుని నవ్వుతుంది. తర్వాత నుండి కేశవ్ ఎప్పుడూ అమ్మ వంటకి వంకలు పెట్టలేదు. ఈ వీడియోని వంకలు పెట్టే మీ స్నేహితులతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.